నిజంగా మంచి డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యారు. ఇది అంతర్గత భద్రత కూడినటువంటి డిపార్ట్మెంట్ మనది. మన పోలీసు, రాష్ట్ర పోలీసు ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్న సమయంలో మీరు ఒక కొత్త పోలీస్ వ్యవస్థ, ఒక కొత్త పంతాల్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే టెక్నాలజీ హై స్పీడ్గా ఉన్నటువంటి సందర్భంలో మీ యువత అంతా కూడా మన పోలీస్ శాఖకి ఈ భర్తీ చేయడం జరిగింది. ముఖ్యంగా ట్రైనీస్కి 3 క్వాలిటీస్ ఉండాలి. ఒకటి డిసిప్లైన్. ఫస్ట్ డిసిప్లైన్ అనేది ఉండాలి. డిసిప్లైన్ అంటే కనబడితే సెల్యూట్ చేయటం లేదంటే అలాగే ఉండటం అది కాదు. మీ యాక్టివిటీస్ మీరు నేర్చుకొని డైలీ ఏం చేయాలి, మీకు ఇచ్చినటువంటి షెడ్యూల్ ఏంటి, మీ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏంటివి, ఎలా చేయాలి. సీనియర్ ఆఫీసర్స్ కానీ మీ సీనియర్ ఎవరైనా కానీ మీకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఏం నేర్చుతారో శ్రద్ధగా నేర్చుకోవడం, ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ అలాగే భారతదేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా డిజైన్ చేయడం జరిగింది. ఎలా చేయాలి ఏంటి. కొత్తగా వచ్చినటువంటి మీ అందరూ కూడా అన్ని తెలియదు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి రూల్స్, డిసిప్లైన్, ఈ యొక్క సిస్టము ఇదంతా కూడా. సో ఇది ఒక బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ మనది ఆంధ్రప్రదేశ్లో, ఒక పెద్ద వ్యవస్థ మనది. సో దీంట్లో మీరు చాలా డిసిప్లైన్గా చక్కగా మీ యొక్క వ్యక్తిగత శ్రద్ధ అలాగే పక్కన మనతో పాటు ట్రైనింగ్స్ ఉన్నారు అన్నటువంటి అది, అలాగే మనకు ట్రైనింగ్ ఎవరు ఇస్తున్నారో ఆ టీం అంతా కూడా వాళ్ళు కానిస్టేబుల్స్ కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, వాళ్ళు ఆన్ బిహాఫ్ ఆఫ్ డిపార్ట్మెంట్ మీకు అంతా ఇంపార్ట్ చేస్తారు ట్రైనింగ్. వాళ్ళు చెప్పిన సలహాలు ఇచ్చినటువంటి ట్రైనింగ్ చక్కగా మీరు ఫాలో అవ్వాలి. ఎక్కడా కూడా ఇన్డిసిప్లైన్ అనే దానికి తావలేదు పోలీసుల్లో. అలాగే ఇచ్చినటువంటి లీగలైజ్డ్ ఆర్డర్ని పై ఆఫీసర్ కానీ నీ పై వాళ్ళు ఎవరైనా చెప్తే వాళ్ళు ఏదైనా చట్టబద్ధంగానే చెప్తారు. చెప్పిన దాన్ని మీరు చేయాలి. ఏదైనా ఇబ్బంది ఉంటే పై వాళ్ళకి తీసుకువెళ్ళాలి, వాళ్ళకే చెప్పాలి. అంతేగాని మీ పార్టీకి మీరు చేయనని చెప్పడం అలాంటివి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండకూడదు. ఎందుకంటే వీఆర్ వర్కింగ్ ఫర్ సొసైటీ. ఆంధ్రప్రదేశ్ పోలీస్ సర్వీస్లో ఉన్నాం మనం. అన్ని జాబులు వేరు, పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ వేరు. మనం అందరూ కష్టంలో ఉంటే కాపాడేది పోలీసే. మన దగ్గరకు వస్తారు, అందరూ పోలీస్ దగ్గరకు వస్తారు. మనం మావోయిస్టులైనా, ఒక మర్డర్ జరుగుతున్నా, తీవ్రవాదులైనా, ఇంట్లో గొడవైనా, ఏదైనా సరే మనం వెళ్ళాలి. మన కోసం ప్రజలు వస్తారు, మన సహాయం కోసం వస్తారు. వేరే డిపార్ట్మెంట్ లాగా కాదు మనకున్నటువంటి గుర్తింపు అది. ఈ దృష్టిలో పెట్టుకొని ట్రైనింగ్ భావి తరాలకి ఇక రాబోయే దాదాపు మీరు 35-40 సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటారు. మీరు రాబోయే ఈ భవిష్యత్తులో వచ్చినటువంటి ఛాలెంజెస్ చూస్తున్నారు మీరు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, అలాగే టెక్నాలజీ, డీప్ టెక్నాలజీ అన్ని కొత్తవి మీకు కూడా అన్ని ఇప్పుడిప్పుడు వింటుంటారు. వీటన్నిటితో తట్టుకొని పోలీస్ శాఖను ముందుకు తీసుకువెళ్ళే విధంగా మీరు తయారవ్వాలి. ఇది ఫస్ట్ పాయింట్. 2, డిసిప్లైన్తో పాటు మీరు మీ ప్రవర్తన అనేది కూడా చాలా ఇంపార్టెంట్. పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక్కసారి యూనిఫామ్ ఈ రోజు నుంచి మీరు ఇండక్ట్ అయ్యారు పోలీస్ డిపార్ట్మెంట్లోకి, ఈ రోజు నుంచి ఫార్మల్గా అయ్యారు. మిమ్మల్ని ప్రతి ఒక్కరూ పక్కనున్న వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు మీ ప్రవర్తన ఏంటనేసి. మన వేషము, భాష అన్నీ మారాలి. అందుకని యూనిఫామ్ వేసుకున్న వాళ్ళందరూ చూడండి, ప్రెస్ వాళ్ళంతా మిగిలిన వాళ్ళంతా సివిల్ డ్రెస్లో ఉంటారు. బట్ మనం అందరం చూడండి యూనిఫామ్లో ఉంటాం. యూనిఫామ్ అంటే ఈ కాకి కావచ్చు, ఆ డ్రెస్ కావచ్చు, ఇంకొక డ్రెస్ కావచ్చు. అంటే మనకు ఒక ప్రత్యేక గుర్తింపు. అలాగే సమాజం కూడా మనల్ని అబ్జర్వ్ చేస్తుంటుంది. మీరు మాకే బాధ్యులు కాదు మీరు. మీ ప్రవర్తన మాకే కాదు, సమాజానికి కూడా మీరు బాధ్యతగా మెలగాలి. సమాజం మీరు అబ్జర్వ్ చేస్తుంటే మీరు వాళ్ళకి కూడా రెస్పాన్సిబిలిటీ. ఒక డిపార్ట్మెంట్కే కాదు, మనం చేసే పని మన కోసం. అలాగే డిపార్ట్మెంట్ ఏదో సార్ ఏదో అంటారని కాదు, సీనియర్ ఆఫీసర్స్ ఏదో ఇబ్బంది పడతారు తప్పు చేస్తారని కాదు, సమాజానికి కూడా మనం బాధ్యతగా ఒక రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. ఇది ఈ డిపార్ట్మెంట్లో డిసిప్లైన్, ప్రవర్తన. అలాగే రాబోయే రోజుల్లో ఏ రోజుకి ఆ రోజు పోలీసింగ్ మన మైండ్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. మన ఫోన్ ఎట్లా అప్డేట్ చేసుకుంటామో రాబోయే క్రైమ్ అనేది మీరు పనిచేసే ఆర్గనైజేషన్, పోలీస్ ఆర్గనైజేషన్లో మనం రెగ్యులర్గా క్రైమ్ మీద ఎక్కువ వర్క్ చేస్తుంటాం. ప్రివెన్షన్, డిటెక్షన్ మీద పనిచేస్తుంటాం. దీంట్లో అప్డేట్ అవుతుంది. క్రైమ్ అయితే మారుతుంటుంది. ఒకప్పుడు సైబర్ క్రైమ్ అనేది లేదు, ఇంటర్నెటే లేనప్పుడు ఈ క్రైమ్సే లేవు. అలాంటిది కొత్తగా వచ్చింది. అలాగా ఏ రోజుకి ఆ రోజు మారుతూ ఉంటుంది. ఒకప్పుడు నక్సలిజం అనేది లేదు ఆంధ్రప్రదేశ్లో. 1960s, 70s అది ప్రారంభమైంది. దాని తగ్గట్టు మనం గ్రే హౌండ్స్ పెట్టుకున్నాం.
అలాగే వేరే స్పెషల్ పార్టీస్, ఇలాగ కొత్త కొత్త ఆర్గనైజేషన్, అంటే వస్తున్నటువంటి సమస్యలకి అనుగుణంగా మనం మారుతుంటాం. అలాగే మన టెక్నాలజీకి అనుగుణంగా మన యొక్క పనితనం కూడా మారుతుండాలి. ఈ విధంగా సమాజంలో వస్తున్నటువంటి మార్పులు అన్ని మనం క్రోడీకరించుకొని ఎన్ని నేర్చుకొని ముందుకు వెళ్తేనే పోలీస్ శాఖలో మనం ఎంతో సర్వీస్ చేయగలుగుతాం. ఎన్నో మీకు ట్రైనింగ్లు చాలా ఒక పద్ధతిగా, ఒక డిసిప్లైన్గా, ఎక్కడా కూడా చెప్పింది నేర్చుకోవాలి. అలాగే ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద టైం మీకు ఏపీఎస్పీ నుంచి వచ్చారు కాబట్టి ఏపీఎస్పీ, ఏఆర్, సివిల్ ఇవన్నీ వింగ్సే తప్ప అందరూ మనం పోలీస్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం అందరం కూడా ఒక యూనిటీగా పనిచేయాలి, ఒక యునైటెడ్గా ఉండాలి, ఒక కొహెషన్ ఉండాలి. ఒక కానిస్టేబుల్కి, ఒక ఆఫీసర్కి మధ్యలో అందరూ ఒక అభిమానం, ప్రేమ, అలాగే ఉద్యోగ బాధ్యత ఇవన్నీ కూడా ఉండాలి. ఈ ఫస్ట్ నుంచి ఇప్పటి నుంచి నేర్చుకోవాలి. ఇంతకుముందు మీరు కొంతమంది ఉద్యోగులు ఉన్నారు, వేరే డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, హోంగార్డులుగా చేసిన వాళ్ళు ఉన్నారు, అలాగే సిఆర్పిఎఫ్ వేరే వింగ్స్ లో చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఆల్మోస్ట్ అందరూ మీరు గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. 3 లా చేసిన వాళ్ళు ఉన్నారు, 12 మంది ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే దాదాపు 145-150 మెంబర్స్ పీజీ చేసిన వాళ్ళు దాకా, డిగ్రీ చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు. మీరందరూ విద్యావంతులు. మోస్ట్ ఆఫ్ ద టైం మీరు ఎక్కువగా టెక్నాలజీ మీద మీ క్లాసెస్లో అవుట్డోర్, ఇండోర్తో పాటు ఎక్కువగా మీరు కంప్యూటర్స్ మీద కంప్యూటర్ క్లాసెస్ ఉంటాయి, నేర్చుకుని మాకు ఏపీఎస్పీ మాకెందుకు ఈ ఆలోచన వదిలేసేయండి. మీకు ఎన్నో భవిష్యత్తులో మీరు సివిల్లోకి రావచ్చు, అలాగే కన్వర్షన్ రావచ్చు, మళ్ళీ మీరు సివిల్లో ఏఆర్లోకి ఎన్ని రావచ్చు. మీకు రైటింగ్ కెపాసిటీ రావాలి, బాగా చక్కగా మంచి కమ్యూనికేషన్, అలాగే టెక్నాలజీ మీద మీకు మంచి పట్టు రావాలి. రాబోయే రోజుల్లో ఈ సైబర్ ఒక వార్ ప్రజల్ని, అలాగే సైబర్ క్రైమ్ చేసి చాలా మంది మోసం చేసి డబ్బులు తీసుకెళ్ళిపోవడం, అలాగే ఆన్లైన్లో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. ఇవన్నీ అరికట్టాలంటే మనకు సైబర్ వారియర్స్ కావాలి. అంటే ఒక పోలీస్ శాఖలో ఒక డిఫరెంట్ వింగ్ సైబర్ క్రైమ్ డీల్ చేయడానికి రాబోయే రోజుల్లో కొత్త పోలీస్ స్టేషన్లు కూడా వస్తున్నాయి, ప్రతి జిల్లాకు ఒకటి. దాన్ని నడిపించడానికి యూత్ మీరందరూ ఉన్నారు. మీరు మంచి కంప్యూటర్స్ మీద సైబర్ క్రైమ్ జరుగుతున్నటువంటి ట్రెండ్కి మీరు ఫాలో అయ్యి మీ కంప్యూటర్ క్లాసులు కూడా ఎక్కువగా పెట్టమని చెప్పాను. అలాగే దాన్ని నేర్చుకోవాలి. రాబోయే రోజుల్లో ఈ యొక్క సైబర్ వార్లో మనం గెలవడానికి ఏ విధంగా ముందుకెళ్ళాలనే దాన్ని మీకు ల్యాబ్లు, అలాగే ఎగ్జాంపుల్స్ అన్ని స్పెషల్ టీం ద్వారా మీకు ఇంపార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే చట్టాలు కూడా ఐపీసీ, సిఆర్పిసి అనేటివి ఉన్నాయి. ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ మనకు బిఎన్ఎస్ఎస్ ఇలాగా చట్టాలు మారే, కొన్ని చిన్న చిన్న మార్పులు, చేర్పులు అన్ని కూడా ప్రజెంట్ సమయానికి, కాలానికి అనుగుణంగా మార్పులు, చేర్పులు చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా మీకు బిఎన్ఎస్ఎస్ ఎక్కువగా మీకు బాగా అలవాటు చేసుకోవాలి. పాత అంతా కూడా సేమ్ కాంటెంట్ అంతా ఒకటే, కానీ పేరు మారడం, కొన్ని మార్పులు చేయడం జరిగింది. సో వీటన్నిటిని కూడా ఫ్యాకల్టీ, మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, వీళ్ళందరూ కూడా మీకు టీచ్ చేస్తారు. మేము ఏపీఎస్పీ మాకెందుకు ఈ చట్టము ఇదంతా లేదు. ప్రతి ఒక్కరికి బిఎన్ఎస్, అలాగే బిఎన్ఎస్ఎస్ అన్నిటి మీద అవగాహన ఉండాలి. ప్రతి సబ్జెక్ట్ మీద ఫోరెన్సిక్స్ కానివ్వండి, లీగల్ వింగ్ కానివ్వండి, ప్రతిదీ దాని మీద మీకు అవగాహన ఉండాలి. శ్రద్ధగా చేయండి, ఎక్కడ డిసిప్లిన్ తప్పడానికి లేదు. మంచి ఫిట్నెస్ ఉండాలి. ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యమే మహాభాగ్యము. ట్రైనింగ్లో ఎంత ఫిట్గా ఉంటే, ఎంత మంచి ట్రైనింగ్ చేస్తే మీ రాబోయే రోజుల్లో మీకు ఇంకా 40-50 ఇయర్స్ మీరు డిపార్ట్మెంట్ 35-40 ఇయర్స్ ఉంటారు. మీరు ఎంతో ఫిట్గా ఉండగలుగుతారు. మీ ఆరోగ్యం బాగుంటుంది, మీ ఫ్యామిలీస్ బాగుంటాయి. అంతేగాని ట్రైనింగ్ సరిగా చేయకుండా ఏదో నామకే వాచ్ చేసి వెళ్తే బయట మీకు కెపాసిటీస్ ఉండవు. ఫిజికల్ కెపాసిటీ అలాగే మెంటల్ కెపాసిటీ రెండు కూడా బిల్డప్ చేసుకోవాలి. యోగా కానివ్వండి, ప్రాణాయామ ఇలాంటివన్నీ కూడా మీకు పెడతారు. మీకు ఇవన్నీ డిఫరెంట్ వింగ్స్ నుంచి మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో మీ అందరికి మరొకసారి స్వాగతం చెబుతూ, ఇచ్చినటువంటి రూల్స్, రెగ్యులేషన్స్, మీ యొక్క కాండక్ట్ ఏ విధంగా ఉండాలి, మీకు అన్ని కూడా ఫుడ్ అన్ని డిజైన్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా మీకు ఇష్యూ ఉంటే మీకు స్క్వాడ్స్ ఉంటాయి. ఆ స్క్వాడ్స్ లో మీ ఇన్స్ట్రక్టర్కి మీరు చెప్పాలి తప్ప బయట వచ్చి ఇలా దాన్ని చిలవల పలవలు చేసి చెప్పడం ఇవన్నీ పోలీసుల్లో నడవదు. చక్కగా మీ ఏదైనా ఇష్యూ ఉంది, అలాగే మీ ఇన్స్ట్రక్టర్కి చెప్పాలి. ఆయన పై ఆఫీసర్కి తీసుకెళ్ళి మీకు ఏదైనా ఇష్యూ ఉంటే అది తీరుస్తారు తప్ప బయట ఇలా డిస్కస్ చేసి అలాంటివి ఏం ఉండడానికి లేదు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్. ఇష్యూస్ ఉంటాయి,
చిన్న చిన్నవి ఉంటాయి. మీరు కొత్తగా అందరూ వేరే వేరే ప్లేసెస్ నుంచి వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో దాదాపు అటు చిత్తూరు నుంచి, ఇటు ప్రకాశం జిల్లా నుంచి, వైజాగ్, రాజమండ్రి, డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చారు మీరంతా. మీరందరూ కూడా ఎక్కడ గ్రూపిజం అనేది ఉండకూడదు, అంతా ఒకటే గ్రూప్. నో ఏరియా వైజ్, క్యాస్ట్ వైజ్, రిలీజియన్ వైజ్ గ్రూపులు లేకుండా అంతా మనం ఒక పోలీస్ అనే కులమో, పోలీస్ అనే మతంతోనే మనం ముందుకెళ్ళాలి. ఒక ట్రైనింగ్ సెంటర్ అంతా ఒకటే గ్రూప్ ఉండాలి. అంతే తప్ప డిసిప్లైన్కి అగైనిస్ట్గా వేరే వేరే డిఫరెంట్ యాంగిల్లో మాత్రం ఉండడానికి వీల్లేదు. అది ఇన్స్ట్రక్టర్స్ కూడా డిఫరెంట్ బ్యారక్స్లో వేరే ఏరియా అందరినీ ఒక ఏరియా వాళ్ళని ఒక దాంట్లో వేసారు. అందరూ మిక్సింగ్ ఉండాలి, అందరూ తెలుసుకోవాలి ఎవరు ఏంటనేది. ఇవన్నీ రాబోయే రోజుల్లో మీకు అన్ని కూడా త్రూ నేను ఇంటరాక్ట్ అవుతుంటాను, డిఏజీ సార్ కూడా వస్తుంటారు. అవసరమైతే సీనియర్ ఆఫీసర్స్, డీజీ సార్, అడిషనల్ డీజీ సార్ అందరూ కూడా విజిట్ చేస్తారు. మీకు ట్రైనింగ్కి డిఫరెంట్ ఫ్యాకల్టీ వస్తారు. సీనియర్ ఆఫీసర్స్ విజిట్ చేసి మీకు క్లాసులు తీసుకునే విధంగా, మీకు కొన్ని ఇంపార్టెంట్ సబ్జెక్టుల మీద మీకు చెప్పే విధంగా మేము అన్ని ప్లాన్ చేస్తున్నాం. ఆర్ఐలు, డిఎస్పీలు ఎవరున్నారు ట్రైనింగ్ వీళ్ళకి సంబంధించి డిటిసిలో వీళ్ళకి ఫస్ట్ డిసిప్లైన్తో పాటు వీళ్ళ ప్రవర్తన కూడా చాలా చక్కగా ఉండాలి. ఎక్కడ గ్రూప్తోనే వెళ్ళాలి. ఇవన్నీ కూడా మీరు ఇన్స్ట్రక్టర్స్ అంతా కూడా మీరు కేర్ తీసుకోవాలి. మంచి ట్రైనింగ్స్ విజయనగరం నుంచి ఫస్ట్ ఎక్కడ ట్రైన్ అయ్యారా, మీరు ఎంత బాగున్నారు కుర్రాళ్ళు, ఫిట్నెస్ లో కానివ్వండి, అలాగే కంప్యూటర్స్ లో కానివ్వండి, అలాగే లా క్లాసెస్ లో ఎక్కడ కూడా ఎవరికి తీసిపోయిన విధంగా ఏపీఎస్పీ, సివిల్, ఏఆర్ అనే తేడా లేకుండా మిమ్మల్ని ట్రైన్ చేస్తాం. మీరు అందరూ కూడా ఒక మంచి ఒక ప్రోడక్ట్ లాగా బయట ట్రైనింగ్ అయ్యే టైంకి మనం స్టేట్ లో ఫస్ట్ ఉండే విధంగా అన్ని రంగాల్లో మొదట ఎక్కడంటే విజయనగరంలో ఫస్ట్ ప్రైజ్ విజయనగరం, సెకండ్ ప్రైజ్ విజయనగరం, థర్డ్ ప్రైజ్ విజయనగరం. అలాంటి విధంగా శిక్షణ మీరు పొందాలి, మేము ఇస్తాం, మీరు పొందాలి. మన విజయనగరాన్ని ముందుకు పోయి డిటిసిలో మీరు ట్రైనింగ్ అయినందుకు మీరు గర్వంగా, అరే ఈ విజయనగరంలో ట్రైనింగ్ అయ్యాం, మాకు అన్ని నేర్పించారు. రాష్ట్ర పోలీసు శాఖకి మేము ఈ రోజు నుంచి ఒక వారియర్స్ లాగా మేము పనిచేస్తాం అన్ని రంగాల్లో అన్నటువంటి ఆత్మవిశ్వాసంతో మీరు బయటకు వెళ్ళాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరు కూడా నా తరఫున, పోలీస్ యాక్ట్ తరఫున, అలాగే విజయనగరం పోలీస్ యాక్ట్ తరఫున, ఆంధ్రప్రదేశ్ పోలీస్ యాక్ట్ తరఫున మీకు స్వాగతం పలుకుతూ అభినందన తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.